మరి అటవీ ప్రాంత సంపదను దాని కవరేజ్ను పెంచితే మీరు సిగ్గు లేకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా మీరు దాదాపు 1000 మంది పోలీసులను తీసుకొని పోయి 100 బుల్డోజర్లు తీసుకొని పోయి రాత్రంతా నెమళ్లను చంపి 4 జింకలను చంపి మీరు కంచా గచ్చిబౌలిని ఆక్రమించే ప్రయత్నం చేసిండ్రు. మీకు ఎట్లా ఉంటుంది? మీకు వన్యప్రాణుల మీద ఏముందంటే ఎవరు నమ్ముతారు? ఇది డ్రామా కాదా? మేము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్కి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప మేము హరీష్ రావు గారు, డిప్యూటీ ప్యూరీ హరీష్ రావు గారు, మరెందరూ సీనియర్ నాయకులు అందరం పోయి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సెంట్రల్లీ ఎంపవర్డ్ కమిటీకి పోయి కంప్లైంట్ చేస్తే తప్ప అప్పుడు మీరు ఈ మారణ హోమాన్ని ఆపలేదు. మరి ఆనాడు కంచా బచ్చిబౌలిని రేవంత్ రెడ్డి గారు నాశనం చేస్తుంటే ఆ 100 ఎకరాలను కాజేసి దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తుంటే మీరు అటవీ శాఖ అధికారులు ఎందుకు దాన్ని అడ్డుకోలేదు? మరి అది అడ్డుకోలేని అటవీ శాఖ అధికారులు ఈరోజు మీరు సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ, అమరాబాద్లో కానీ, లేకపోతే ఏటూరు నగరంలో కానీ, లేకపోతే భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో రైతులు తరతరాలుగా పోటు చేసుకొని బతుకుతూ ఉంటే ఎందుకు వాళ్ళని సతాయిస్తున్నారు? ఇక్కడ లేని ధైర్యం అక్కడి నుంచి ఎట్లా వచ్చింది మీకు? అంటే వాళ్ళ వెనక ఎవరు లేరని, వాళ్ళు పేద వర్గాలకు చెందిన వాళ్ళని, వాళ్ళు ఏం మాట్లాడలేరని, వాళ్ళకు చట్టం తెలియదని, అంతే కదా. అందుకొరకే ఈరోజు మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, దయచేసి అటవీ శాఖ అధికారులందరూ కూడా ఈ దాడులు ఆపాలి. కొండా సురేఖ గారు, మీకు ఏమాత్రం కూడా మానవత్వం ఉన్నా మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్జెంటుగా ఈ అటవీ ప్రాంతాలకు పోవాలి. ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్లు కేవలం ఒక డ్రామాగా మారకూడదు. మీరు ఈ తిట్లు గిట్లు అవన్నీ బంద్ చేసి, తిట్ల పురాణం, తిట్ల దండకం బంద్ చేసి మీరు నిజంగా ఈ పాలన మొదలు పెట్టాలి. ఇప్పుడన్నా కూడా కనీసం 2 సంవత్సరాల టైం ఉంది మీకు, ఎట్లాగూ పోతారు. ఈ 2 సంవత్సరాల్లో కొంచెం పుణ్యం దొరకాలంటే మీరు దయచేసి ఈ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. అదేవిధంగా ఎవరైతే అధికారులు అక్రమంగా రైతుల